अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। डुपली शहाबुद्दीन, जिन्हें कांग्रेस पार्टी ने मलिगीरपेट ग्राम पंचायत के सरपंच उम्मीदवार के तौर पर हिमायत की थी। इसी तरह पहले वार्ड से पुलिस पद्मा, दूसरे वार्ड से मेलाराम मल्लारेड्डी, तीसरे वार्ड से टेकूरी जयम्मा, चौथे वार्ड से माले संगारेड्डी, छठे वार्ड से रामुलम्मा, छठवें वार्ड से माले संगारेड्डी टीवी से उम्मीदवार थे। 8वें वार्ड से श्रीनिवास और यादయ్య ने वार्ड मेंबर के तौर पर पर्चे नामजदगी दाखिल किया। साबिक सरपंच राम रेड्डी, श्रीनिवास रेड्डी, अंजी रेड्डी, वेंकट रेड्डी, बांडी, माइबो, टेकूरी, एसो प्रतनया और 300 अफराद के साथ पर्चे नामजदगी दाखिल की गई। మన మెలిగిరిపేట గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఎండి షాబుద్దీన్, అలాగే అతని యొక్క ప్యానల్ 8 మంది వార్డు మెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈనాటి ఈ ప్రజా పాలన ప్రభుత్వంలో మనం అధికార పార్టీకి చెందిన వ్యక్తిని గెలిపించుకుంటే మన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనా, అలాగే మన డీసీసీ అధ్యక్షురాలైన నిర్మల జయప్రకాష్ రెడ్డి గారి యొక్క ఆదేశానికి అనుగుణంగా మనం కూడా మన గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన సారుకు ఆ యొక్క గుర్తింపునిస్తే ఖచ్చితంగా సార్ మొన్న మీటింగ్లో చెప్పినట్లు రేవంత్ రెడ్డి గారి యొక్క నిధులతోటి మన గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పథంలో నడిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన గ్రామం నుంచి అన్ని వర్గాల నుండి, ఒక మైనార్టీ అనే కాకుండా ప్రతి ఒక్క వర్గం నుండి అతనికి బలపరచడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఈ యొక్క 11వ తారీఖు నాడు జరిగే మన గ్రామ ఓటర్ ఎలక్షన్స్లో అత్యధికమైన మెజార్టీతోటి షాబుద్దీన్ను గెలిపించి అతనికి మన యొక్క అందరి యొక్క అండ కూడా అతనికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. రామరెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మన బిహెచ్ఎల్ అంజిరెడ్డి గారు, ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ కూడా అతనికి మద్దతుగా ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా అతనికి సహకరించి, చాలామంది ఇంకా వాళ్ళు ఒకరే కాదు అన్ని వర్గాల వారు కూడా అతనికి సహకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి యొక్క అండదండలతోటి మంచి మెజార్టీతోటి గెలుపొందాలని కోరుకుందాం. నాకు మెలిగిరిపేట గ్రామం నుంచి కాంగ్రెస్ టికెట్ రావడం జరిగింది. నాకు సహకరిస్తున్న, నాకు సపోర్ట్ చేస్తున్న మాజీ సర్పంచ్ రామరెడ్డి గారికి, అలాగే సీను పటేల్ గారికి, మధుకర్ సార్కి, అంజిరెడ్డి గారికి, మా ఊరు గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. రూలింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి నాకు సార్ దగ్గర నుంచి సపోర్ట్ కూడా ఉన్నది. జగ్గారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి నాకు ఏమైనా పనులు కావాలనుకున్నా నేను సార్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి నా ఊరిని మంచిగా చేస్తానని కోరుకుంటున్నాను. అభ్యర్థిగా ప్రకటించిన మా జగ్గారెడ్డి సార్ గారికి, నిర్మలా జగ్గారెడ్డి గారికి ధన్యవాదాలు. నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఊరి తరఫు నుంచి గెలిచి విజయం సాధించానని మా సార్కి కానుకనిస్తానని ధన్యవాదాలు.